గురువుగారు ఇప్పటి వరకు 11 రాశుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు 12వ రాశి, చివరి రాశి మీన రాశి వారికి ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుందండి మరి? శ్రీ పరాభవనం సంవత్సరం మీనరాశి వాళ్ళకు 14-12-7-2 14 ఆదాయము 12 వ్యయము 7 రాజ్యపూజ్యము 2 అవమానము 2 విధాలు చూస్తే బాగానే ఉంది. హ్మ్. ఇక గ్రహ గోచారం చూస్తే జన్మంలో శని హ్మ్. మంచిది కాదు. 4ంట గురువు ఉన్నాడు జూన్ వరకు, శుభ ఒక నార్మల్గా ఉంది. 12ంట రాహు మంచిదే. 12ంట్లో రాహు మంచివాడే. మనం ఇంతకు ముందే కూడా కుంభరాశి గురించి మాట్లాడుకున్నాం. హ్మ్. 6వ ఇంట్లో కేతు మంచిదే. కాబట్టి మీనరాశి వాళ్ళకు ఒక జన్మశని తప్పితే మీదంతా బాగానే ఉంది. ఓకే. జన్మశని కూడా జూన్ నుంచి గురువు చూస్తాడు. గురువు చూసినప్పుడు ఏమవుతుంది, జన్మశని కూడా అనుకూలంగానే మారుతుంది. హ్మ్. కాబట్టి గురు బలము వేరే వేరే షార్ట్లు వీళ్ళకి వస్తూ ఉంది. మామూలుగా హ్మ్. గురుగ్రహం బలం వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే ఒక 3 నెలల ముందు నుంచే శుభఫలితాలు స్టార్ట్ అవుతాయి. ఓకే. అంటే ఇప్పుడు మన వైపు నుంచి ఎవరైనా వస్తుందంటే వాళ్ళ నీడ ముందుగా మన పైన పడుతుంది కదా. హ్మ్. సేమ్ అలాగా గురువు యొక్క చూపు మీనరాశి పైకి వస్తూ ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి శుభఫలితాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీనరాశి వాళ్ళకు మ్, శుభాశుభ మిశ్రమంగా ప్రస్తుతానికి ఉన్న పూర్తి శుభంగా మారుతా ఉంది జూన్ హ్మ్. నుంచి. హ్మ్. జూన్ నుంచి గురువు వచ్చిన మొదలుకొని వీళ్ళకి ఏలనసని ప్రభావం కూడా పూర్తిగా ఉండదు, గురుబలం ఉన్నంత వరకు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం గురుబలం ఉండదు, కొంతకాలం గురుబలం వచ్చినప్పుడంతా ఏలినాడ్సని బలహీనపడతా ఉంటుంది. హ్మ్. పూర్తిగా గురుబలమే కానీ రాకపోతే ఎవరు ఏలినాడ్సన్లోనే ముగిసిపోతారు. ఓకే. ఈ రాష్ట్రాధిపతి గురువు ఉచ్చస్థితుడు బట్టి రాశిని చూస్తాడు. హ్మ్. ఇప్పుడు పంచమ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి అదృష్టం అనేది వీళ్ళకుంది. జన్మశని వల్ల ఎక్కువగా నిద్ర లేకపోవడము, హ్మ్. కాళ్ళు నొప్పులు రావడము, అదేవిధంగా విదేశీ ప్రయాణాలు కలిసి రాకపోవడము, నీటి వ్యాపారాలు కలిసి రాకపోవడము, వ్యవసాయంలో నష్టాలు రావడము, ఎక్కువ కష్టపడే వాళ్ళకు కష్టానికి తగిన ఫలితం దక్కకపోవడము, హ్మ్. ఇవన్నీ జరుగుతుంటాయి. ఓకే. గురువు వచ్చిన తర్వాత ఇవన్నీ ఉండి ఫలితం వస్తుంది, చేసిన కష్టానికి ఫలితం వస్తుంది. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఏలినాటి శని అనేది ఇంకా కూడా వీళ్ళకు దగ్గర దగ్గర 3.5-4 సంవత్సరాల వరకు ఉంది. ఈ మధ్య మధ్యలో వచ్చేటువంటి గురుబలము ప్లస్ రాహు కూడా వీళ్ళకు 12లో బాగానే ఉన్నాడు. ఓకే. 11-10 కంటిన్యూగా రాహుబలం ఒకటి ఉంది, గురుబలం ఒకటి కాపాడుతుంది వీళ్ళని. హ్మ్. కాబట్టి వీళ్ళు జన్మశని ఉన్నప్పుడు ఎక్కువగా కాలభైరవారాధన ఎక్కువ చేయాలి, శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి. శనేశ్వరుడు ఎప్పుడంటే మనం కానీ ఎంత నిబద్ధత నిజాయితీ చూపిస్తూ ఉంటామో అంత అనుకూలంగా మారుతూ ఉంటాడు. హ్మ్. మన డిసిప్లిన్కే శనేశ్వరుడు ఫలితం ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. ఓకే. ఆ, లేదు మనం అప్పుడు కూడా ఏదేదో కానీ ఉంటే ముంచేస్తాడు. హ్మ్. అందరూ ఇప్పుడు సముద్రంలో ఉన్నారు, మీనరాశి సముద్రం, హ్మ్. ముంచేస్తాడు ఆయన. ఓకే. కాబట్టి శనేశ్వరుని యొక్క వీక్నెస్ ఏమంటే డిసిప్లిన్, హ్మ్. సేవ, హ్మ్. దైవభక్తి, వీటికి ఆయన బానిస. కాబట్టి ఇప్పుడు మీనరాశి అంటే కాలపురుషుడికి 12వ రాశి. హ్మ్. కాలపురుషుడి కంటే కాలపురుషుడు తల మేషము, పాదాలు మీనము. హ్మ్. కాబట్టి కాళ్ళు లేని వాళ్లకు, అంటే వికలాంగులకు, ఓకే. పోలియో ఉన్న వాళ్ళకు హ్మ్. సేవ చేయాలి, సహాయం చేయాలి. ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటారు ఇంట్లో, హ్మ్. వీళ్ళ నాన్న, అమ్మ, మేనమామ, మేనత్త, గురువులు, చిన్నాన్న, పెద్దనాన్న, హ్మ్. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అప్పుడే ఆ కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యేది వాళ్ళకు. హ్మ్. వాళ్ళకు మోకాళ్ళకు పెయిన్ రిలీఫ్ ఆయింట్మెంట్స్, హ్మ్. టాబ్లెట్స్, హ్మ్. వాళ్ళ కాళ్ళకు చెప్పులు తీసివ్వడము. ఓకే. వాళ్ళు ఎక్కడైనా పోవాలంటే మన పని కూడా ఆపేసి బండ్లో ఎత్తుకుని వాళ్ళు తొడుక్కుని పోయి, నడవలేరు కాబట్టి పని హ్మ్. చేయించుకుని దగ్గర ఉండి తొడుక్కు సేవ చేయడము. హ్మ్. అదేవిధంగా కొంతమంది వికలాంగులు ఉంటారు, వాళ్ళకు కొన్ని ఎక్విప్మెంట్స్ డబ్బులు ఉండవు పాపం. ఎవరో గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చే ఉంటాయి, అవి కొన్ని రీపింటాయి, వాటికి కొనుక్కున్న డబ్బులు అట్లా తీసి ఇవ్వడము. హ్మ్. జన్మలోనే శని ఉన్నాడు కాబట్టి జన్మలో శని ఉంటే ఏముంది, మానసిక వికారం వస్తుంది. హ్మ్. జన్మ శని అంటే మొహం కూడా నల్లగా మారిపోతుంది. ఓకే. అంటే ఈ మానసిక స్థితి సరైన పిల్లలు ఉంటారు, అటువంటి స్కూల్స్ కొన్ని ఉంటాయి. హ్మ్. అటువంటి వాళ్ళకి బొమ్మలు తీసి ఇవ్వడము, తక్కువ తక్కువ ఖర్చు ఇవన్నీ. శనేశ్వరుడు సేవకే బానిస అని చెప్పాను కదా. హ్మ్. ఇటువంటి సేవలు చేయడం వల్ల శనేశ్వరుడు ఏలినాడ్సిని పని చేయదు. చెప్పులు అంటే కాళ్ళు అని చెప్పాను కదా, మెయిన్ రస్ అంటే హ్మ్. కాళ్ళకి ఏమేస్తాం, కాళ్ళకి కిరీటాలు ఏమి, చెప్పులే కిరీటాలు. అవును. ఆ చెప్పులు కుట్టే వాళ్ళకు సహాయం చేయడము. ఈ చెప్పులు స్టాండ్ పెట్టుకుంటారు టెంపుల్లో, హ్మ్. ఆ చెప్పులు స్టాండ్లో వచ్చి తీసి పెడుతూ ₹2 ₹3 వేసి తీసుకుంటా ఉంటారు వాళ్ళు. అది ఒక వాళ్ళకు నెత్తిన కిరీటంలాగా భావిస్తుంటారు ఆ డ్యూటీ వాళ్ళు. హ్మ్. ఇంక మనం బతుక్కోవచ్చు ఈ చెప్పుల స్టాండ్లో పనిచేస్తే అనుకుంటాం. అటువంటి వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ఇవ్వడము. ఓకే. అంటే శని కారకత్వాలన్నీ టచ్ చేయాలి. తర్వాత వీధులు ఊడ్చే వాళ్ళంతా శనేశ్వరుడే, హ్మ్. చీపురు ఎత్తుకున్న వాళ్ళంతా, అటువంటి వాళ్ళకి సహాయం చేయడం. ఇవంతా తక్కువ ఖర్చులతో ఏకంగా దగ్
కింగ్ ఆఫ్ ద కలియుగం మాస్టర్, గ్రాండ్ మాస్టర్ ఆయన. ఆయన అనుకూలంగా మార్చుకోవాలంటే ఇది ఓకే. పరిహారాలు. మన తైలాభిషేకాలు, శని సింగనాపూర్ పోవడము, శనికి 18,000 19,000 నువ్వులతో హోమం చేయడము లాంటివన్నీ నాకు తెలిసి అనుకుంటా అంత ఫలితాలు ఇవ్వవు. హ్మ్. సేవలో ఉంది. ఓకే. ఏలినాటి శని ఎప్పుడు కూడా బర్న్ అవుతుంది. హ్మ్. అదేవిధంగా జన్మల శని ఉన్నప్పుడు శివాలయానికి ఎక్కువ వెళ్ళడము, కాలభైరవ వారాలు చేయడము, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడము, భిక్షగాళ్లకు హ్మ్. వాళ్ళు కూడా వీధి కుక్కలా తిరుగుతూ ఉంటారు. ఒక చోట అవును. ఉండరు వాళ్ళు, అవును. ఉండలేరు. హ్మ్. వాళ్ళకు ఫుడ్ ఇవ్వడము. వాళ్ళు ఏం ఆశించేస్తారు? తిండి. హ్మ్. డబ్బులుగా ఇవ్వకూడదు. ఈ డబ్బులు ఇస్తే వాళ్ళు ఈ బ్రాంచ్ షాపులు ఇస్తారు. హ్మ్. అది మనకి ఇచ్చిన పుణ్యం రాదు. అవును. అదేదో ఫుడ్ తీసేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అట్టడుగు స్థాయి వర్గాల వాళ్ళంతా శనేశ్వరుడు. ఓకే. అంటే మనకు కూలీనాలు చేసుకునే వాళ్ళ కానించి, అడుక్కునే వాళ్ళ కానించి, వీధులు ఉడ్చే వాళ్ళ కానించి, ఈ వర్గాలంతా కూడా తక్కువ స్థాయి పనులు చేసే వాళ్ళంతా కూడా శనేశ్వరుడు, హ్మ్. శని యొక్క కంట్రోల్లో ఉంటారు. వాళ్ళు గొప్ప లగ్జరీ లైఫ్ కావాలని కోరుకోరు. ఆ దొరికిన చిన్న చిన్న వృత్తులతోనే సంతోషంగా బతుకుతా ఉంటారు. అటువంటి వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేయడం వల్ల చాలా మంచిది. ఇప్పుడు శనేశ్వరుడు ఎక్కడున్నాడు? మీన రాశిలో ఉన్నాడు. హ్మ్. మీన రాశిలో ఉన్నప్పుడు మీన రాశి సముద్రం సూచిస్తుంది కదా! సముద్ర తీర ప్రాంతాల్లో పని చేసుకుని కూలీనాలు చేసుకుంటూ ఉంటారు. చేపలు పట్టేవాళ్ళు, లేదా బోట్లు తయారు చేసేవాళ్ళు, అక్కడ ఇంకేదైనా ఇతరత్ర షాపులు పెట్టుకునేవాళ్ళు, ఇటువంటి వాళ్ళకి మనం అర్హతను బట్టి సహాయం చేయడం శని ఈజీగా కంట్రోల్ అవుతాడు. ఓకే. అదేవిధంగా శనేశ్వరుడు గుర్రం నాడ, గుర్రం కాల్లో బిగించి అరిగిపోయిన తర్వాత తీసేస్తారు. హ్మ్. ఆ నాడ తెచ్చి సింహద్వారానికి వెలుపల వైపు బిగించుకోవాలి. అంటే ఇప్పుడు పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రం వాళ్ళు హ్మ్. తెచ్చుకున్న వాళ్ళ జన్మ నక్షత్రాల్లో ఏ షేప్లో బిగించుకొని దాని కింద ఇంటి లోపలికి వెళ్ళడం, దాని కింద బయట రావడం హ్మ్. చేస్తే కూడా శనేశ్వరుడు వరం ఇచ్చాడు. ఈ నాడ ఎవరైతే ఈ విధంగా పెట్టుకుంటారో వాళ్ళకి నా యొక్క పీడ ఉండదు అని హ్మ్. చేయొచ్చు. శివాలయానికి ఎక్కువ వెళ్ళడం వల్ల శని యొక్క తాకడ తగ్గిపోతుంది. కాలభైరవ ఆరాధన చేయడం వల్ల తగ్గిపోతుంది. ఓకే. ఎందుకంటే జన్మశని ఉన్నప్పుడు చాలా ఇబ్బంది. మేషరాశి వాళ్ళకైనా కూడా చేసుకోవచ్చు ఇది. హ్మ్. కాబట్టి ఇక్కడ రాహుబలం బాగుంది, హ్మ్. గురుబలం అందుకుంటా ఉంది. శనికే ఎక్కువ పరిహారాలు మీన రాశి వాళ్ళకి చెప్పాను నేను. ఈ టైంలో వీళ్ళకి ఎక్కువ తిప్పటి ఉంటుంది. చిన్న పనికి ఎక్కువ తిరగడము, మళ్ళీ మళ్ళీ తిరగడము, తిరిగిన ఫలితం లేకపోవడము, విదేశాలకు పోయి ఇబ్బందులు పడేటువంటి సమయము. మీన రాశి విదేశాలను సూచిస్తుంది. కానీ మీన రాశిలో శని ఉన్నాడు. హ్మ్. కంఫర్ట్‌నెస్ ఇవ్వడు. ఇక్కడి నుంచి గ్రాండ్‌గా వెళ్ళి, అక్కడ బ్రోకర్ ఏదో ఇక్కడేదో చెప్తాడు. ఇంకా అంత పెద్ద ఉద్యోగం, ఇంత పెద్ద ఉద్యోగం అని చెప్పి ఆడ పోయి రోడ్లో వదిలేస్తాడు. హ్మ్. వాడిని ఆడ ఎతికి పట్టాలో తెలీదు. ఉండే డబ్బులు వారం రోజులు ఖర్చు అయిపోతుంది. ఏడ ఏడ పనుకొని వాళ్ళ నీళ్ళు కనుక్కొని ఏదో ఇబ్బందులు పడే వాళ్ళంతా ఇట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెళ్ళిపోతారు పాపం. ఓకే. దాంట్లో వ్యక్తిగత జాతకంలో కూడా వాళ్ళకు వ్యతిరేక పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు ఏలినాటి శని తోడవుతుంది. హ్మ్. కాబట్టి మీన రాశి వాళ్ళు ఎక్కువగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు ఎక్కువ వెళ్ళాలి ఇప్పుడు. హ్మ్. సముద్రమే కదా! అవునండి. శని ఉన్నాడు కదా! హ్మ్. ఎక్కువ నలుపుతున్నాడు ఆయన. కాబట్టి త్రివేంద్రం, కన్యాకుమారి, రామేశ్వరం, తిరుచెందూరు ఇవన్నీ సముద్ర తీరాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు. ఓకే. ప్రతి ఒక్కటి సముద్రం తీరంలో ఉన్నాయి. అటువంటి చోట్లకు వెళ్ళి అక్కడ ఆ క్షేత్రాలు దర్శించి రావడం వల్ల వీళ్ళ యొక్క కర్మ కడిగేయబడుతుంది. ఓకే అండి. కాబట్టి ఇప్పుడు గురుబలము అందుకుంటా ఉంది. గురుబలం గురించి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు చెప్పినా ఏలినాటి శనికే పరిహారం చెప్పే కానీ గురుబలం గురించి లేదని కానీ ఇంత నేను చెప్పలేదు. దారి దొరుకుతుంది వీళ్ళకు. శ్రమతో కూడుకున్న ఫలితం ఉంటుంది. హ్మ్. ఈ పరాభవనం సంవత్సరం అనేది కాకుండా పక్కన పెట్టి వీళ్ళు ఇప్పుడు ఏలినాటి శనికి నేను చెప్పిన చక్కటి పరిహారాలు చేసుకుంటూ రావడం వల్ల జాతకంలో ఇప్పుడు మరి విద్యార్థులకైతే జన్మలో శని ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఎఫర్ట్ ఉంటుంది. హ్మ్. నిద్రపోవాలని నిద్రపోలేరు. మేలుకొని చదివితే నిద్ర వస్తుంది, పడుకుంటే నిద్ర రాదు. ఇట్లా ఏదో ఒక అప్ అండ్ డౌన్గా ఉంటుంది. ఓకే. జ్ఞాపక శక్తి నశించిపోతుంది జన్మంలో శని ఉన్నప్పుడు. హ్మ్. మందస్థితి పెరుగుతుంది. తర్వాత చూసుకుందాము. సోంబేరితనం అంటారు కదా, అది శనేశ్వరుడే. మందస్థితి, బద్ధకము. హ్మ్. లేదు ఒకవేళ పని చేశారు, అని ఒక 5 రోజులు పని చేస్తారు, చేయలేదు 10 రోజులు గమ్మున అయిపోతారు. ఓకే. అట్లా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ మీన రాశి వాళ్ళకు ప్రధానంగా ఏలినాటి శనికి నేను చాలా ఖచ్చితమైనటువంటివి ఎక్కువ పరిహారాలు చెప్పాను. ఓకే. ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోవడం బెటరు. అన్నీ చేసుకోగలదు కూడా ఇంకా బెటరు. హ్మ్. అటనేసి గమ్మున కూర్చొని మాత్రం ఉంటే ఏది జరగదు. ఓకే. గురుబలం ఉంది, రాహుబలం ఉంది. మిగిలిన గ్రహాలు ఇటు తిరిగి ముందు వెనుక శుభాశుభ మిశ్రంగా ప్రయాణిస్తూ ఉంటాయి కాబట్టి ఏలినాటి శని వాళ్ళకు కాలభైరవ ఆరాధన, శివారాధన, హ్మ్. గుర్రం నాడ చేసుకుంటే చాలు. పరాభవనం సంవత్సరం మంచి ఫలితాలు చూస్తారు. ఓకే అండి. పరాభవ నామ సంవత్సరంలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది?
ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది అని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు.